నమస్తే బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. నా పేరు నీలిమ. ముందుగా ముఖ్యాంశాలు. గుంటూరు రూరల్ మండలం తురకపాలెంలో వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్. గ్రామంలో త్వరలోనే సాధారణ పరిస్థితులు ఏర్పడతాయని ఆశాభావం. సజ్జల, భార్గవ్, జగన్తో సహా వైసీపీ నేతలందరూ జైలుకు వెళ్లడం ఖాయం. ఏపీ లీడ్ క్యాప్ చైర్మన్ పిల్లి మాణిక్యరావు హెచ్చరిక. తురకపాలెంలో జరుగుతున్న వరుస మరణాలకు కూటమి ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణం. వైసీపీ నేతలు అంబటి రాంబాబు, గోపిరెడ్డి శ్రీనివాసులరెడ్డి మండిపాటు. రైతులకు యూరియా ఇవ్వడం సహా వారి కష్టాలు తీర్చడంలో కూటమి సర్కారు విఫలమైంది. విమర్శలు గుప్పించిన మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్. గుంటూరు రూరల్ మండలం తురకపాలెంలో మిషనరీ మరణాలపై ఇప్పటికీ స్పష్టమైన కారణాలు తెలియలేదని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ అన్నారు. తురకపాలెంలో పర్యటించి అధికారులు, వైద్యులతో ఆయన మాట్లాడారు. ప్రాథమికంగా నిర్వహించిన వైద్య పరీక్షల్లో మెలోడియాసిస్ ఆనవాళ్లు లేవని పేర్కొన్నారు. రక్త నమూనాలు సేకరించి చెన్నై ప్రయోగశాలకు పంపినట్లు వెల్లడించారు. ఫలితాలు ఇంకా రాలేదని, కానీ తప్పకుండా ఏదో వైరస్ ఉందని మాత్రం భావిస్తున్నట్లు పేర్కొన్నారు. వరుస మరణాల విషయంలో జిల్లా వైద్య అధికారులు సరిగా స్పందించలేదని, ఉన్నతాధికారులకు సకాలంలో సమాచారం ఇవ్వలేదని ఆగ్రహం వెలిబుచ్చారు. ఐఏఎస్ అధికారి ఆధ్వర్యంలో విచారణ కమిటీ వేస్తున్నామని, తప్పని తెలితే డిఎం అండ్ హెచ్ఓపై చర్యలు తీసుకుంటామని తెలిపారు. సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్లపై సజ్జల రామకృష్ణారెడ్డి అంచిత వ్యాఖ్యలు చేస్తున్నారంటూ ఏపీ లీడ్ క్యాప్ చైర్మన్ పిల్లి మాణిక్యరావు మండిపడ్డారు. మంగళగిరి టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ, సజ్జల జగన్ దగ్గర బంట్రోతు అని, కార్పొరేటర్గా కూడా గెలవని వ్యక్తి అని, అలాంటి వాడు ప్రతిపక్ష హోదా గురించి మాట్లాడడం హాస్యాస్పదంగా ఉందని ఎద్దేవా చేశారు. సజ్జల, భార్గవ్, జగన్తో సహా వైసీపీ నేతలందరూ జైలుకు వెళ్లడం ఖాయమని ఆయన హెచ్చరించారు. కృష్ణారెడ్డి ఒక ప్రెస్ మీట్ పెట్టి చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ గారిని అట్లాగే ఇష్టం వచ్చినట్టు మాట్లాడి ఒక భయాందోళనకు గురవుతున్నట్టుగా అతని ముఖంలో చాలా స్పష్టంగా కనపడింది. ఏంటంటే సజ్జల భార్గవ్ రెడ్డి త్వరలో అరెస్ట్ అయ్యేటట్టున్నాడు. ఎంతమంది రాష్ట్రంలో అవినీతి అధికారులు అరెస్ట్ అయినా, అవినీతి చేసిన రాజకీయ నాయకులు అరెస్ట్ అయినా, చివరికి జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అయినా కూడా సజ్జల రామకృష్ణారెడ్డికి పెద్దగా బాధ అనిపించకపోవచ్చు. ఎందుకంటే పుత్రుడు కదా, ఆ పుత్రుడు పట్ల మంచి పనులు చేస్తే పుత్రోత్సాహం, ఆ పుత్రుడు నేర వృత్తి, నేర క్రియలు చేస్తే బాధ కలగాలి. కానీ భార్గవ్ రెడ్డి ఎప్పుడు కూడా తండ్రిని ఉత్సాహపరిచేటువంటి కార్యక్రమాలు చేయలేదు. నేర క్రియలే చేశాడు. నేర క్రియలు చేయటానికి కారణం ఎవరయ్యా అంటే, ఇప్పుడు నేను చెప్పినట్టు ఏ గురువు కాదు, ఏ విద్య నేర్పేటువంటి ఉపాధ్యాయుడైనటువంటి గురువు తప్పులు, అవినీతి లేకపోతే చెడు మార్గాన్ని ఎట్టి పరిస్థితుల్లో నేర్పరు. ఇక్కడ ప్రధానమైనటువంటి, నేను ఇందాక చెప్పాను, మాతృదేవోభవ, మొదటగా తల్లి దేవుడితో సమానం, పితృదేవోభవ, తండ్రి దేవుడితో సమానం, ఆచార్య దేవోభవ, ఉపాధ్యాయుడు, గురువు దేవుడితో సమానం. ఇక్కడ భార్గవ రెడ్డికి తల్లి అయినా, తండ్రి అయినా, గురువు అయినా సజ్జల రామకృష్ణారెడ్డినే. సజ్జల రామకృష్ణారెడ్డి ఒక పెద్ద క్రిమినల్ అయినటువంటి జగన్మోహన్ రెడ్డి దగ్గర బంట్రోతు పనిచేస్తూ ఉన్నాడు. నేరాలకి కావలసిన వ్యూహాలు తయారు చేసి ఇస్తూ ఉన్నాడు. పేపర్ పెట్టి, సాక్షి పేపర్ పెట్టి, పేపర్ టీవీ పెట్టి, ఈ రెండిటి ద్వారా తన అబద్ధాలకి నిజాల ముసుగు ఏ విధంగా వేయాలని చెప్పేసి చూస్తూ ఉన్నాడు.
ప్రజల్ని ఏ విధంగా తప్పుదారి పట్టించాలని చూస్తూ ఉన్నాడు, విషాన్ని ఏ విధంగా కక్కించాలని చెప్పేసి చూస్తూ ఉన్నాడు. అలాంటి కరుడుగట్టిన నేరస్తుడి దగ్గర ఒక బంట్రోతు పనిచేసేటువంటి సజ్జల రామకృష్ణారెడ్డి నిన్న ప్రెస్ ముందుకు వచ్చి చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ గారిని మాట్లాడే స్థాయికి వచ్చాడంటే, సజ్జల రామకృష్ణారెడ్డి ప్రభుత్వంలో ఉన్నాం కాబట్టి, బాధ్యతగా మాట్లాడాలి కాబట్టి నీకు స్వీట్ వార్నింగ్ ఇస్తా ఉన్నాం. ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడు. నీకు రాజకీయాల గురించి మాట్లాడదలుచుకుంటే రాజకీయాల గురించి మాట్లాడు. అభివృద్ధి గురించి రావాలంటే చర్చకి నువ్వు కానీ నీ బఫోగాళ్ళు కానీ ఎవరినైనా పంపించు. ఇష్టం వచ్చినట్టు లోకేష్ తలకు మాసినోడు, పనికి మాలినోడు అనే పదాలు గనక మాట్లాడితే ఎగిరి తంతే తిహార్ జైల్లో పడతావు. ఏమనుకుంటున్నావు? గుంటూరు జిల్లా తురకపాలెంలో జరుగుతున్న వరుస మరణాలకు కూటమి ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణమని వైఎస్ఆర్సీపీ నేతలు మాజీ మంత్రి అంబటి రాంబాబు, మాజీ ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి మండిపడ్డారు. తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో వారు మీడియాతో మాట్లాడారు. ఒక గ్రామానికి రక్షిత మంచినీటిని అందించలేని అసమర్థ పాలన రాష్ట్రంలో జరుగుతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎంగా సుదీర్ఘ పాలన అనుభవం ఉన్న చంద్రబాబుకు ప్రజల ప్రాణాలు లెక్క లేకుండా పోయాయని ప్రశ్నించారు. ఇప్పటికైనా ప్రభుత్వం కళ్లు తెరిచి గ్రామంలో పారిశుద్ధ్య కార్యక్రమాల డ్రైవ్, మినరల్ వాటర్ సప్లై, జీజీహెచ్ ద్వారా అస్వస్థకు గురైన వారికి నిపుణులైన వైద్యులతో చికిత్స అందించాలని డిమాండ్ చేశారు. స్వయంగా అందరం కూడా వెళ్లి పరామర్శించడం జరిగింది. ఇవన్నీ కూడా మొట్టమొదట జ్వరంతో ప్రారంభమై ఈ జబ్బు, ఈ యొక్క చనిపోయిన వారందరూ కూడా జ్వరంతో ప్రారంభమై వారం రోజులు 10 రోజుల్లో అందరూ కూడా వివిధ హాస్పిటల్స్ లో, గుంటూరుకి సంబంధించి ప్రైవేట్ హాస్పిటల్స్ లో చికిత్స పొందుతూ, కొంతమంది హాస్పిటల్లో చనిపోవటం, కొంతమంది ఇంటికి వచ్చిన తర్వాత 1 రోజు 2 రోజుల్లో చనిపోవటం జరుగుతూ ఉంది. ఏమిటి దీనికి కారణం, ఎందుకు చనిపోతున్నారు అనేది కూడా మేమంతా కూడా పరిశీలించడం జరిగింది. ముఖ్యంగా మెలీడియోసిస్ అనే ఒక జబ్బుతో, ఈ జబ్బు బ్యాక్టీరియా వలన వస్తుంది. బర్కోహోల్డేరియా సూడోమలే అనే ఒక బ్యాక్టీరియా. సో ఈ బ్యాక్టీరియా వలన ఈ జబ్బు వస్తుంది. ఈ జబ్బు కంటామినేటెడ్ సాయిల్లో గాని, వాటర్, నీళ్లు, కలుషితమైన నీరు తాగటం వలన గాని, కలుషితమైన సాయిల్ అంటే భూమిలో ఉండి దీనివల్ల ఈ జ్వరము, కీళ్ల నొప్పులు, అవయవాలు డ్యామేజ్ అయిపోయి వారం రోజుల్లో పూర్తిగా లేవరు ఇలాంటివన్నీ కూడా డ్యామేజ్ అయిపోయి చనిపోవడం జరుగుతూ ఉంది. నిజంగా బాధాకరమైన విషయం ఏంటంటే, ఈ గ్రామం నుంచి గుంటూరు పట్టణానికి రోజు కూడా దాదాపు 45 లక్షల లీటర్లు మంచినీళ్లు ట్యాంకర్ల ద్వారా ఒక వ్యాపారం లాగా తరలించే కార్యక్రమం చేస్తూ ఉన్నారు ఈ గ్రామం నుంచి. కానీ ఈ గ్రామంలో నివసించే వాళ్ళు మాత్రం ఒక క్వారీలో ఉన్న గుంతలో ఉన్న నీళ్లు ఓవర్ హెడ్ ట్యాంక్ కి తరలించి ఈ నీళ్లు వాళ్ళు ఇంట్లో అవసరమైన వంట చేసుకోవడానికి గాని, స్నానానికి గాని ఈ నీళ్లు వాడుతూ ఉన్నారు. తాగడానికి కాదు గాని ఇంట్లో వాడుకోవటానికంతా కూడా ఈ క్వారీలో, గుంతలో ఉన్న క్వారీలో ఉన్న నీళ్లు ఓవర్ హెడ్ ట్యాంక్ తరలించే కార్యక్రమం చేస్తున్నారు. చాలా బాధాకరమైన విషయం. ప్రతి జిల్లాకి ఒక మెడికల్ కాలేజ్ ఉండాలి, దట్ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ ఉండాలి అనే ఉద్దేశంతో వారు ప్రారంభించారు. కొన్ని కంప్లీట్ చేశారు. సుమారుగా 7 మెడికల్ కాలేజీలని ప్రారంభించారు కూడా. 5 మెడికల్ కాలేజీలు ప్రారంభించారు. ఇంకా మిగతా అన్ని కన్స్ట్రక్షన్లు ఉన్నాయి. చంద్రబాబు నాయుడు గారు ఇదే అదనుగా తీసుకుని ఇప్పుడు వాటిని అన్నింటినీ కూడా ప్రైవేట్ రంగానికి ఇచ్చి అమ్ముకోవాలనే ప్రయత్నం చేస్తున్నారు. అమ్ముకోవడం అంటే కిక్ బ్యాక్స్ తీసుకుని ఇవన్నీ కూడా ప్రైవేట్ మేనేజ్మెంట్కి అప్పచెప్పేటటువంటి ప్రయత్నం. ప్రైవేట్ మేనేజ్మెంట్ అంటే ఆయన తాబేదారులు, ఆయనకు కావాల్సిన వాళ్ళు ఇచ్చి ప్రజల మీద విపరీతమైన భారం. ఇక నీకు ప్రైవేట్ కాలేజీలు ఇస్తే డొనేషన్లు ఏ విధంగా ఉంటాయో మీ అందరికీ తెలుసు. మేనేజ్మెంట్ కోట అంటారు, లేకపోతే ఇంకోటి అంటారు. రెండవది, ప్రైవేట్ కాలేజీల్లో వైద్యం కూడా ఎలా ఉంటుందో మీకు తెలుసు. వైద్యాన్ని ప్రైవేటీకరణ చేసి, విద్యని ప్రైవేటీకరణ చేసి డబ్బులు సంపాదించుకోవాలనేది చంద్రబాబు నాయుడు గారి మనస్తత్వం. జగన్మోహన్ రెడ్డి గారు విద్యని, వైద్యాన్ని ప్రైవేట్ రంగంలో కాకుండా ప్రభుత్వ రంగంలో నడిపి పేద ప్రజానీకానికి ఉపయోగపడే విధంగా చేయాలని తాపత్రయపడినటువంటి వ్యక్తి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. టోటల్ గా చంద్రబాబు నాయుడు గారు అమ్మేసుకునే కార్యక్రమం చేస్తున్నారు.
సొమ్ము చేసుకునే కార్యక్రమం చేస్తున్నారు. ఇది దుర్మార్గమైనది, ఇది ప్రజలు సహించలేనటువంటి అంశం. దీనివల్ల మొత్తంగా మిడిల్ క్లాస్ అండ్ లోయర్ మిడిల్ క్లాస్ ప్లస్ పూర్ పీపుల్ చాలా ఇబ్బంది పడతారు. వైద్యం అనేది ఎంత ప్రాముఖ్యత సంతరించుకుందో నేను మీకు ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు. వైద్యం, విద్యా రంగాల మీద జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం పెట్టినటువంటి దృష్టి ఈ మాత్రం పెట్టలేకపోతున్నారు. ఇట్ ఈస్ ఫెయిల్యూర్ గవర్నమెంట్ అని కూడా ఈ సందర్భంగా చెప్తున్నారు. ఇవాళ చూడండి, తురకపాలెంలో జరిగినటువంటి సంఘటన, గవర్నమెంట్ హాస్పిటల్కే వెళ్లారు. ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళగలిగిన వాళ్ళు ఎంతమంది ఉంటారు చెప్పండి. కాబట్టి ఈ దుర్మార్గమైనటువంటి కార్యక్రమాలని ప్రజలు ఖండించాలి. సరే, మాకు 5 సంవత్సరాల పరిపాలన ఉంది, ఇంకా 3.5 సంవత్సరాలు ఉంది, మీ ఇష్టం చేసుకుంటామని చేసుకోండి. కానీ అల్టిమేట్ గా ప్రజలు మిమ్మల్ని తిరస్కరిస్తారు, మిమ్మల్ని వ్యతిరేకిస్తారు. గమనించాలని కూడా ఈ సందర్భంగా చెప్పదలుచు. రాష్ట్రంలో రైతులకు యూరియా ఇవ్వడం సహా వారి కష్టాలు తీర్చడంతో కూటమి సర్కార్ విఫలమైందని మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ విమర్శించారు. రాష్ట్రంలో రైతుల ఇబ్బందులపై ఈ నెల 9వ తేదీన వైసీపీ పోరుబాట కార్యక్రమం చేపడుతున్నట్లు తెలిపారు. అన్ని ఆర్డీఓ కార్యాలయాలకు పార్టీ నేతలు వెళ్లి వినతిపత్రం సమర్పించినట్లు తెలిపారు. అనకాపల్లి వైసీపీ జిల్లా కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ సైన్స్ కన్నా ముందు వ్యవసాయమే విజ్ఞానమని రైతు చాటి చెప్పాడని, అలాంటి రైతులు కష్టాల్లో ఉంటే ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని ధ్వజమెత్తారు. వ్యవసాయం దండగా అన్న వ్యక్తి చంద్రబాబు అని, రైతుల కోసం వైసీపీ పోరాడుతుంటే చంద్రబాబు బెదిరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చేటువంటి దిశగా రేపు రాష్ట్ర వ్యాప్తంగా 9వ తారీఖున రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని ఆర్డీఓ కేంద్రాల్లో కూడా పెద్ద ఎత్తున కార్యక్రమాలు నిర్వహించి రైతుల పక్షాన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని నిలదీస్తూ ఒక కార్యక్రమాన్ని రాష్ట్ర అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు పిలుపునివ్వడం జరిగింది. అందులో భాగంగా మన అనకాపల్లి జిల్లాకు సంబంధించి 2 ప్రధానమైనటువంటి కేంద్రాలైనటువంటి ఇటు అనకాపల్లి, అటు నర్సీపట్నం 2 ఆర్డీఓ కేంద్రాల వద్ద కూడా ఈ ప్రొసెషన్స్ని నిర్వహించి రైతులు పడుతున్నటువంటి ఇబ్బందులన్నింటినీ కూడా ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చేటువంటి దిశగా ఈ కార్యక్రమాలు చేయాలని చెప్పి పార్టీ నిర్ణయం తీసుకున్నాం. నర్సీపట్నం ఆర్డీఓ కేంద్రంలో అక్కడ స్థానిక పార్టీ సమన్వయకర్త అయినటువంటి గణేష్ గారు నేతృత్వంలో అక్కడ కార్యక్రమం జరుగుతుంది. రైతుల సమస్యలన్నింటినీ కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చేటువంటి కార్యక్రమాన్ని కూడా రేపు మంగళవారం 9వ తారీఖున చేయబోతా ఉన్నాం. ఆ విషయాన్ని మీ ద్వారా ప్రజలకి, ముఖ్యంగా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి రైతాంగానికి తెలియజేసేటువంటి కార్యక్రమాన్ని మీ ద్వారా చేయడానికి ఈరోజు మిమ్మల్ని అందరినీ కూడా ఆహ్వానించడం జరిగింది. సహజంగా రైతులకి ఏ రకమైనటువంటి సహకారం అందించాలి, ప్రభుత్వానికి అసలు ఈరోజు గురు పూజోత్సవం, శాస్త్రం రాకముందు అంటే సైన్స్ కన్నా ముందు వ్యవసాయం అనేటువంటిది ఒక విద్య అని చెప్పి ప్రపంచానికి చాటి చెప్పింది రైతు. డిస్కవరీస్ ఇవన్నీ పక్కన పెడితే అసలు మన వ్యవసాయం మనం చేసుకొని మన కడుపు నింపుకోవచ్చు అనేటువంటి దానికి ఒక గురువుగా ప్రపంచానికి చాటి చెప్పినటువంటి వ్యక్తి రైతు. అటువంటి రైతు ఈరోజు కష్టాల్లో ఉంటే దాన్ని కూడా రాజకీయం చేసేటువంటి పరిస్థితుల్లో ఈరోజు ఈ ప్రభుత్వం ఉంది. ముఖ్యంగా గత 5 సంవత్సరాలు 2019-24 మధ్యలో ఎప్పుడన్నా మీరు ఒకసారి గుర్తు చేసుకోండి, చాలామంది పత్రికా సోదరులు, మీడియా సోదరులు అందరూ కూడా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో ఏ రోజన్నా విత్తనాల కోసం కానీ, ఎరువుల కోసం కానీ, సొసైటీల దగ్గర కానీ, రైతు భరోసా కేంద్రాల దగ్గర కానీ, సచివాలయాల దగ్గర కానీ ఏ రోజన్నా ఒక్క మనిషి అన్నా నిలబడి మాకు ఇది అందట్లేదు అని చెప్పినటువంటి ఒక్క ఘటన చూపించమనండి. అది ఆ రోజు మా ప్రభుత్వం, మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి తాలూకా చిత్తశుద్ధి, అది రాజశేఖర రెడ్డి గారి తాలూకా ఆలోచన విధానం నుంచి రైతు బాగుంటే మన ప్రాంతం బాగుంటుంది, రైతు బాగుంటే మన రాష్ట్రం బాగుంటుంది, రైతు బాగుంటే మన దేశం బాగుంటుంది అని చెప్పి నమ్మినటువంటి సిద్ధాంతాన్ని నమ్ముకున్నటువంటి పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. అందుకే మా ప్రభుత్వంలో ఏ రోజు ఏ రైతుకి ఇబ్బంది కలగకుండా చూసుకున్నటువంటి బాధ్యత. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.